ఆయన దగ్గర డైరెక్ట్ 50 నుంచి 100 అణుబాంబులు పెట్టుకొని కూర్చున్నాడు. మరి ఆయన దగ్గర పోడు కదా ఈ ట్రంప్. బొమ్మను ఎందుకు ఇరాన్ కొడతా ఉన్నారు? ఎందుకంటే అణుబాంబులు ఉండే దేశాల దగ్గరికి వీళ్ళు రారు అని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు పోటీ అణుబాంబుల కొరకు పోటీ ఎందుకు కొరకు అంటే మా జోలికి ఎవరు రాకుండా ఉండాలంటే మా దగ్గర ఉండాలి అనే స్థితి వచ్చేసింది. ఇండియా ఇప్పుడు కూడా ప్రజలందరూ అనుకుంటున్నారు ఏదో ఒక అనుభవం తయారు చేసుకున్నందుకు వీళ్ళంతా ఊరికే ఉన్నారు, మన జోలికి రారు. ఈవెన్ పాకిస్తాన్ కూడా సేఫ్ గా ఉంది వాళ్ళ దగ్గర అనుభవం ఉన్నందుకు. అలాంటి ఒక పరిస్థితి ఉండకూడదు నిజంగా అయితే. కాకపోతే ఇప్పుడు ఇన్ వార్ అండ్ లవ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ అనే ఒక మాట అంటారు. కనుక ఏది కూడా ఇది అన్యాయం, ఇది అక్రమం అనేది అన్నికనే రాదు యుద్ధం ఒకటి ప్రారంభం అయిన తర్వాత. కనుక నాకు మూలాలు అయితే ఈ అన్నిటికీ మానవాళి సమస్యకు అమెరికా పెద్దరికము లేకపోతే ఈ డామినెన్స్. ఇప్పుడు ఏంటండి అన్ని రిజిమ్స్ చేంజ్ చేస్తూ పోతాడు. ఆయన ఎవరు రిజిమ్ చేంజ్ చేయడానికి? జిమ్మాదే అడుగుతున్నాడు. ఎవరో వచ్చాడు, కొమ్మేని కొడుకు వచ్చాడు, వస్తే నీకెందుకంట? వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లం అది. వాళ్ళు ఎట్లా సెలెక్ట్ చేశారు, ఎవరిని చేయాలి అని నువ్వే చెప్తావా ఏంది? ఇక మరి ఎవరి దేశం ఎందుకు, దేశాలు ఎందుకు? నువ్వే సుప్రీం ఉంటూ